భారత్ చేతిలో తొలి వన్డేలో ఓడిపోయిన వెంటనే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు పెద్ద నిర్ణయం తీసుకుంది. మిగిలిన 2 వన్డేల కోసం తమ స్టార్ ఫాస్ట్ బౌలర్ బ్రెండన్ కార్ట్స్ను తిరిగి జట్టులోకి తీసుకొచ్చింది. మరి ఈ నిర్ణయం వెనకాల అసలు కారణం ఏమిటి? కార్ట్స్ రాకతో ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంత బలపడుతుంది? ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఎడ్జ్ బ్యాస్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం సాధించింది. ఈ ఓటమితో 3 మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లాండ్ 0-1తో వెనుకబడి ఉంది. ఈ పరాజయం తర్వాత వెంటనే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకొని గాయాల నుంచి పూర్తిగా కోలుకున్న బ్రెండన్ కార్ట్స్కు చోటు ఇచ్చింది. కార్ట్స్ కొన్ని నెలలుగా మోచేతి గాయంతో జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ కారణంగా ఐపీఎల్ కూడా ఆడలేకపోయాడు. అయితే ఇటీవల టీ20 బ్లాస్ట్లో 3 మ్యాచ్లు ఆడి పూర్తి ఫిట్నెస్ను నిరూపించాడు. దీంతో సెలెక్టర్లు అతనికి మరో అవకాశం ఇచ్చారు. బ్రెండన్ కార్ట్స్ ప్రత్యేకత ఏమిటంటే గంటకు 145 కిలోమీటర్లు పైగా వేగంతో బంతును వేయగలడు. కొత్త బంతితో స్వింగ్ చేయడమే కాకుండా డెత్ ఓవర్స్లో మంచిగా బౌలింగ్ చేయగలడు. అందుకే భారత బ్యాటర్లపై ఒత్తిడి పెంచేందుకు అతనిపై ఇంగ్లాండ్ పెద్ద ఆశలు పెట్టుకుంది.